హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రపారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. రోజు మనము ట్రెడిషనల్ స్వీట్ కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూద్దామా. కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ మెథడ్ చూసేద్దామా. మరి నేను కేజీ బియ్యం తీసుకున్నాను. వాటర్లో ఒక రోజంతా నానబెట్టుకోవాలి. హాఫ్ కేజీ బెల్లం, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె డీప్ ఫ్రై కోసం. చూడండి, నేను కేజీ బియ్యం తీసుకున్నాను కదా. ముందు రోజు మార్నింగ్ అనేది వాటర్లో నానబెట్టుకున్నాను. మరుసటి రోజు 4-5 సార్లు బియ్యం అనేది కడుక్కున్న తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద పరుచుకోవాలండి. 1 నిమిషం వరకు పరుచుకోవాలి. బియ్యం పిండి మనము బియ్యం తడిగా ఉన్నప్పుడే మరకివ్వాలి. ఇలా తడిగా ఉన్నాయి కదండి, ఇప్పుడు నేను వీటిని మరకిచ్చేస్తాను. మిక్సీలో కన్నా మనము మరకిస్తేనే మనకి పిండి అనేది స్మూత్గా వస్తుంది, టైం సేవ్ అనేది కూడా అవుతుంది. సో ఇప్పుడు యాలుక్కాయలు తీసుకున్నా. ఇక్కడ ఒక కాయ కొబ్బరికాయ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత అందులో 4 లేదా 5 యాలుక్కాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, మనము 1 కేజీ బియ్యం తీసుకున్నాం కదా, దానికి 1/2 కేజీ బెల్లం అనేది పడుతుంది. నేను కేజీ బెల్లంలో నుంచి 1/2 కేజీ బెల్లంని సపరేట్ చేసుకున్నాను. దాన్ని దంచుకున్నాను అనమాట. ముందు చిన్న చిన్న ముక్కలుగా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసేసుకొని బెల్లంని కరిగించుకుందాము. బెల్లం ఎందుకు కరిగించుకొని వడబోసుకోవాలో చూద్దాము. వీడియో శాంతం చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే అండి, మన బెల్లం అనేది కరిగిపోయింది. శాంతం కరిగేంత వరకు హైలో పెట్టుకొని కరిగించుకోండి. ఇప్పుడు దీన్ని టీ స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకుందాము. చూడండి, మనకి అడుగున ఎంత నలకొచ్చిందో బెల్లంలో. చూసారా, నల్లగా ఎలా ఉందో. అందుకని చెప్పి బెల్లం అనేది ఎప్పుడు వడబోసుకోవాలి. మనకి మార్కెట్లో కుందులు బెల్లం దొరుకుతుందండి. అది కొంచెం ఉప్పగా ఉంటుంది. బూరెలకి దానికన్నా గట్టి బెల్లం, రంగులేని బెల్లం అనేది అమ్ముతారు. అది కొంచెం గట్టిగా ఉంటుంది. అది యూస్ చేసుకుంటే మనకి బూరెలు అనేవి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకంని ఒక మందపాటి గిన్నెలోకి తీసుకొని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాకం తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనకి చూసారా, బబుల్స్ అనేవి స్టార్ట్ అయినాయి కదా, అప్పుడు మనము చెక్ చేసుకోవాలి. బెల్లము హైలోనే ఉంచుకోండి పాకం వచ్చేంత వరకు. ఒకసారి వాటర్లో వేసి చూసుకుందాము. మనకి వాటర్లో కలిసిపోతుంది పాకం అనేది. సో ఈ కన్సిస్టెన్సీ కాదు, ఇంకా రావాలి మనకి. ఒక్కసారి ఇట్లా బబుల్స్ వచ్చాక చిక్కబడడం స్టార్ట్ అయిందంటే వెంటనే వచ్చేసిద్దండి. అక్కడే నుంచొని చూడండి పాకం, లేదంటే బాగా గట్టిగా అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. కాకపోతే అది మనకి బాల్ వచ్చినప్పుడు మన చేతికి అంటకూడదు. ఇక్కడ చేతికి అంటుతుంది కాబట్టి ఇది కూడా కాదు కన్సిస్టెన్సీ. ఈ టైంలో మీడియంలో పెట్టుకొని చూసుకుంటా ఉండండి. చూడండి, ఇప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. మరీ గట్టిగా కాదు, అలాగే మన చేతులకు కూడా అతుక్కోవట్లేదు. మనం ఎట్లా తిప్పుతుంటే అలా తిరిగిపోయి యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది కదా. ఇది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మన పాకం అనేది చేతులకి అంటకూడదు, అలా అని గట్టిగా కూడా అవ్వకూడదు. పాకమే మెయిన్ అండి బూరెలకి. చూసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం. నేను యాలుక్కాయలు కూడా ఇందులోనే వేసేసానండి. మళ్ళీ మనం పొడి కొట్టి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం పట్టించుకున్న బియ్యం పిండి ఉంది కదండి, అది కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుకుంటా ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇద్దరు ఉండి ఒకళ్ళు వేసుకుంటా ఒకళ్ళు తిప్పుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది, ఉండలు కట్టకుండా వస్తుంది. సారీ ఫ్రెండ్స్, బియ్యం పిండి వేసి కలిపే క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు
కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకోవాలి, లేదంటే ఆరిపోయి గట్టిగా అయిపోతుంది. ఆయిల్ అనేది వేడి చేసుకుందాము. ఈలోగా పిండి బాగా జారుగా కలుపుకోవద్దండి, ఉండకొచ్చే అంత కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మనం పిండిని. ఇక్కడ నేను ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, అది పెట్టుకున్నాను ఒత్తుకోవడానికి. మీ ఇష్టం, మీరు ఏదైనా థిక్ కవర్ అయినా పెట్టుకోవచ్చు. నెయ్యి చేతులకు అప్లై చేసుకుంటా చేసుకోవాలండి. మీరు ఇక్కడ నూనె కూడా అప్లై చేసుకోవచ్చు కావాలంటే. ఇలా మీకు బూరె ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసుకొని పెట్టుకోండి. మొత్తం చేసేయొద్దు. మీకు నూనె బ్యాండీలో ఎన్ని పడతాయో అన్ని బాల్స్ చేసుకొని ఫస్ట్ అవి ఒత్తుకున్న తర్వాత అవి కాగిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ చేసుకోండి, లేదంటే మనకి పిండి అనేది గట్టిగా అయిపోయి పగుళ్ళు వస్తుంది. మరి పల్చగా అలా అని మరి మందంగా ఒత్తుకోకూడదండి. మనము పూరీని ఎట్లా ఏ కన్సిస్టెన్సీలో ఒత్తుకుంటామో పూరీని అదే స్టేజ్లో ఉండాలి. ఇవి కూడా మరి పల్చగా అవ్వకూడదు, అలానే మందం కూడా ఉండకూడదు. నూనె అనేది వేడైపోయింది, బాగా వేడవ్వాలండి. వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒత్తుకున్న బూరెని ఆయిల్లో వేసుకుందాము. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఒకటి పైకి వచ్చాక మరొకటి వేసుకోవాలండి, ఒకేసారి వేసుకోవద్దు, అతుక్కుపోతాయి. చూసారా, నేను ఒకటి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసాను, అది కూడా పైకి వచ్చాక ఇంకోటి వేసుకున్నాను. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు పాకం ఒకటి గమనించుకోండి, అలాగే బియ్యం తడిగా ఉన్నప్పుడే మరబట్టించుకోండి, మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. బెల్లం కూడా ఉప్పు కలిపిన బెల్లం కుందులు ఉంటాయండి ఎల్లో కలర్, వాటి బదులు రంగులేని బెల్లం అయితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది బూరెలు. మీరు కనుక ప్రిపేర్ చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని బూరెల్లా ఒత్తుకొని కాగిన నూనెలో వేసుకొని కాల్చి తీసుకోవడమే. ఉండ చేసి పక్కన పెట్టుకున్నాక మూత పెట్టేయండి కంపల్సరీగా, లేదంటే మన పిండి ఆరిపోయి గట్టిగా అయిపోతుంది, డ్రై అయిపోతుంది, పగుళ్ళు వస్తాయి. కేజీ బియ్య పిండికి అర కేజీ బెల్లం సరిపోతుందండి. మనం బెల్లం అనేది కొంచెం తక్కువ తీసుకోవడమే బెస్ట్, ఎందుకంటే లూజ్గా ఉందనుకో పిండి, అప్పుడు మన దగ్గర బియ్య పిండి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పి బియ్య పిండి ఎప్పుడు ఎక్స్ట్రానే ఉంచుకోండి. కంగారు పడొద్దండి, స్లోగా వేసుకోండి. వేడి నూనె కదా, జాగ్రత్తగా వేసుకోండి, నిదానంగా. చూసారా మనకి బూరె ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, భలే పొంగుతున్నాయి కదండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ట్రెడిషనల్ స్వీట్ కొబ్బరి బూరెలు అనేవి రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలపండి, ఓకేనా. చూసారు కదా మనకి కేజీ బియ్యానికి ఎన్ని బూరెలు వచ్చాయో. బాగా పొంగినవి కూడా, చాలా మెత్తగా కూడా ఉంటాయి, లోపల కూడా చక్కగా ఉడికిపోయినాయి అండి. చాలా టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి.
రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.